హీరోయిన్ మంజుల పేరుతో దక్షిణాదిన ఎందరో నటీమణులున్నారు. కాగా ఇప్పుడు మనం చర్చించబోయేది కన్నడ ఇండస్ట్రీని ఓ ఊపిన మంజుల గురించి. ఈమె మాతృభాష కన్నడ. ఆమె తల్లిదండ్రులు శివన్న, దేవరమ్మ. ఆమె తండ్రి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడు. కాగా ఈమె తన చిన్నతనంలోనే బాలనటిగా పరిచయమై తన నటన అందంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత పెద్దదైన తర్వాత చిన్న చిత్కా పాత్రల్లో నటించింది. ఆమెకు చిన్నతనం నుంచే స్టేజ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు ఉంది. ఇక ఈమె కేవలం కన్నడలోనే కాదు, తమిళ, తెలుగు భాషల్లో కూడా నటించింది. కన్నడలో నాటి ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ గా పేరొందిన కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సరసన పలు చిత్రాలలో నటించింది. అంతేకాదు నాడు టాప్ పొజిషన్ లో ఉన్న విష్ణువర్ధన్, శ్రీనాథ్, శంకర్ నాగ్లతో చాలా సినిమాలలో జంటగా నటించింది. కాగా ఆమె శ్రీనాథ్తో దాదాపు 35 చిత్రాల్లో కలిసి నటించింది. దీంతో వారిద్దరూ చూడముచ్చటగా ఉన్నారని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ జోడీకి నాడు తిరిగేలేదు. దాంతో ఆమె శ్రీనాథ్ని ప్రేమించిందని, శ్రీనాథ్కు కూడా ఆమె అంటే ఇష్టమని నాడు వార్తలొచ్చాయి. 1-2 చిత్రాలలో కలిసి నటిస్తేనే ఎఫైర్లు అంటగట్టే వారున్నప్పుడు ఏకంగా 35 చిత్రాలలో శ్రీనాథ్కి ఆమె హీరోయిన్గా నటించడం అంటే మాటలు కాదు. ఇలా ఆమె హవా 1975 నుంచి 1985 వరకు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఆమెకి ఏర్పడలేదు. ఆమె తమ చిత్రంలో నటించాలని పట్టుబట్టే హీరోలకు, ఆమె ఉంటే తమ చిత్రం హిట్ అవుతుందని భావించే దర్శక నిర్మాతలకు నాడు కొదవేలేదు. అంతలా ఆమె యువతతో పాటు అందరినీ తన అందం, అభినయంతో కట్టిపడేసింది. తన కెరియర్లో ఏకంగా 100కు పైగా చిత్రాలలో ఆమె అందరి సరసన నటించింది. కాగా థైరాయిడ్తో పాటు పలు ఆరోగ్య సమస్యల వల్ల ఆమె హీరోయిన్గా నటించిన రోజుల్లోనే బొద్దుగా ఉండేది. దాంతో ఆమెకు బబ్లీ బ్యూటీ అనే బిరుదొచ్చింది. ఇక ఆమె తెలుగులో కూడా తోటరాముడు చిత్రంతో పరిచయమైంది. నాడు హీరో రామకృష్ణతో ఆమె కలిసి నటించిన పూజా చిత్రం పెద్ద హిట్. ఆ తర్వాత కూడా ఆడది గడప దాటితేలో లీడ్ రోల్ పోషించింది. ఇక తన కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే ఆమె కన్నడ దర్శకుడు అమృతంని హడావిడిగా పెళ్లి చేసుకుంది. అమృతం దర్శకత్వంలో ఆమె పలు చిత్రాలలో నటించింది. అప్పటి నుంచే వారి మధ్య ప్రేమ చిగురించిందని చెబుతారు. ఈ దంపతులకు అభిషేక్ అనే కొడుకు పుట్టాడు. మంచితనం, సున్నితమైన మనసు ఉన్న మంజుల తన కొడుకు అభిషేక్తో పాటు ఆడపిల్లలు లేరని అభినయ అనే పాపను దత్తత కూడా తీసుకున్నారు. ఇలా ఆమె 100 చిత్రాలలో మంచి రెమ్యూనరేషన్ పొందుతూనే వచ్చింది. కాగా ఆమెకు ఆ తర్వాత కాలంలో ఒబిసిటీ సమస్య ఎక్కువ కావడం, నాడు దానికి ఎంత ఖర్చు పెట్టినా సరైన వైద్యం లేదు. దాంతో ఆమె ఊబకాయంతో తీవ్రంగా బాధపడింది. అదే సమయంలో ఆమె లావుగా మారడంతో సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో ఆమె తీవ్ర డిప్రెషన్కి లోనైంది. కానీ ఆమె భర్త ఆమెకు వైద్యం చేయించడం, వ్యాయామం వంటి వాటి ద్వారా ఆమె మామూలు మనిషి అవుతుందనే ధైర్యాన్ని ఇవ్వలేదు. బాబు, పాప చూస్తే చిన్నవారు. ఈ డిప్రెషన్లో ఆమె శారీరకంగా, మానసికంగా కూడా కృంగిపోయింది. ఇక ఆమెకు జీవితంపై విరక్తి పుట్టింది. ఒంటరిగా ఫీల్ అయింది. ఒకప్పుడు తన ఇంటి చుట్టూ క్యూ కట్టిన స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు కూడా ఆమెకు మోహం చూపించలేదు. కొత్త వారు ఫీల్డ్లోకి రావడంతో నాటి స్టార్స్ అందరూ వారి వెంటపడి మంజుల పట్ల, ఆమె భారీ కాయం పట్ల సెటైర్లు వేయడం ఆమెను మరింతగా తీవ్ర డిప్రెషన్లోకి నెట్టింది. దాంతో కేవలం తన 35వ ఏట ఆమె ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో వంటగదిలోని గ్యాస్ సిలిండర్కి నిప్పంటించి దహనమైపోయింది. ఎందరినో ఉర్రూతలోగించిన ఆ బబ్లీ బ్యూటీ శవం చివరికి అగ్నికి ఆహుతైంది. కాగా ఆమె కుమారుడు అభిషేక్ సుష్మా శ్రీనివాస్ అనే యువతిని 2009లో పెళ్లాడాడు. అంతగా అందరినీ అలరించిన నటి చివరకు ఘోరమైన చావును ఆహ్వానించి ఈ లోకానికి వీడ్కోలు పలికింది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.